హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇవాళ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఒక చర్చ మొదలైంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత వాళ్ళంతా రాజీనామా చేసి కొత్త వాళ్ళకి అప్లికేషన్ పిలిచారు. ఇంకా వారం రోజులలో కొత్త బాడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బాడీ కూడా రాబోతుంది. మరి కొత్త బాడీ లేకుండానే, చైర్మన్ లేకుండానే ఇది మారుతుందని అది మారుతుందని, ఇలా ఉండవచ్చని అలా ఉండవచ్చు అన్నటువంటి చర్చలు మొదలైనవి. నా గత 15-20 రోజులుగా ఫోన్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఇలా అంటున్నారు సార్, అలా అంటున్నారు సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆ గందరగోళాన్ని కొంత మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక జూన్లోగా నిర్వహిస్తామని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ మనం కొత్తగా ఓటర్గా నమోదు చేసుకుంటేనే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 6వ తారీఖు మనకు చివరి తేదీగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాబట్టి ఈరోజే ఎమ్మటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే 2020 నవంబర్ 1లోగా మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు. డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పోయినసారి అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా. ఈ 3 పూర్వ జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ అంటే ప్రస్తుతం 11 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ఎమ్మెల్సీగా ఓటర్ నమోదు చేసుకోండి. ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉన్నది. సిఇఓ తెలంగాణ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. దాని ద్వారా అప్లై చేసుకోండి. నిన్న కూడా ఒక వీడియో పెట్టాము ఎలా అప్లై చేసుకోవాలన్న అంశం పైన. ఇక సబ్జెక్టులకు వచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం ఆల్రెడీ గ్రూప్ 1 అనేది 2 సార్ల ఎగ్జామ్ రాశాం, ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశాము. అది మధ్యలోనే రద్దయినాయి వివిధ కారణాలతో, లీకేజీ కారణంగా మరియు బయోమెట్రిక్ కారణంగా 2 సార్ల రద్దయినట్టు ఎగ్జామ్ మధ్యలో ఉన్నాం. 2015లోనే సిలబస్ వచ్చింది. 9 సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉన్నాం. దానికి సంబంధించి 6 పేపర్లు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది కోచింగ్లు పూర్తి చేశారు. కోచింగ్ అంశం పక్కన పెట్టినా గత 7-8 సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఆ ప్యాటర్న్కి అనుగుణంగా ప్రిపరేషన్లో వాళ్ళు కొనసాగించారు, ఫిలిమ్స్ రాశారు. మళ్ళీ రాయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ ఉన్నది. ఏది ఏమైతే ఏంది, ఎగ్జామ్స్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సిలబస్ ముట్టుకున్నా, ఎగ్జామ్ ప్యాటర్న్ ముట్టుకున్నా గత 5-6 సంవత్సరాలుగా ప్రిపరేషన్ అయిన వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎలాంటి గందరగోళం దీంట్లో ఉండకూడదు. నేనేమంటున్నంటే ప్యాటర్న్ మారదు అని భావిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మారదు. దాంతోపాటు సిలబస్ కూడా ఏమి మారొద్దు. మారితే గనక ఆల్రెడీ ప్రభుత్వాన్నే మార్చినాం. కాబట్టి పెద్ద సమస్య కాదు. కాబట్టి ఎగ్జామ్స్ మధ్యలో ఉన్నాం కాబట్టి సిలబస్ ముట్టుకోవడానికి వీల్లేదు, ఎగ్జామ్ పరీక్ష విధానం కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మధ్యలో ఉన్నాం, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం, ఎగ్జామ్ మొదలు పెట్టాం. పిల్లలకి ఏమన్నా న్యాయం జరిగే విధంగా పోస్టులు పెంచాలన్న డిమాండ్ రావాలా. ఎక్సైజ్ 8 లాంటివి గ్రూప్ 2లో ఉన్నట్టు కొత్త నిబంధనలు ఈసారి పెట్టారు కాబట్టి అలాంటి నిబంధన తొలగిస్తే ఎక్కువ మందికి అవకాశం విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు సిలబస్ మీద గందరగోళం క్రియేట్ అయితే సిలబస్ మార్చే ప్రయత్నం జరిగితే ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టారు, మళ్ళీ లేట్ అవుతుంది. పైగా అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఈ ఆల్రెడీ ప్రకటించినటువంటి సంబంధించిన ఉద్యోగాల సంబంధించి అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇక టెక్నికల్ ఎగ్జామ్స్ కూడా కావచ్చు. వాటిల్లో సిలబస్ కానీ ఎగ్జామ్ విధానం కానీ ముట్టుకోవడానికి వీల్లేదు. అదే పద్ధతిలో ఎగ్జామ్ పెట్టాలి. ఒకవేళ మీరు సంస్కరణలు కనుక చేయాలనుకుంటే సిలబస్లో విధానంలో ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లకి, కొత్త నోటిఫికేషన్లకు ప్రయత్నం ఏమైనా చేయాలా తప్ప ఇప్పుడున్నటువంటి వీటిల్లో ముట్టుకోవడానికి వీల్లేదు.
మనం ఏమి కోరుకుంటున్నామంటే ప్రక్షాళన కోరుకుంటున్నాం. ప్రక్షాళన ఎక్కడ? ఎగ్జామ్ నిర్వహణ, ఎగ్జామ్ ప్యాటర్న్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ చేశారు. కాబట్టి లీకేజ్ లేనటువంటి, అవినీతి లేనటువంటి, అమ్మకానికి అవకాశం లేనటువంటి, అమ్ముడు పోనటువంటి ఉద్యోగాలు, నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు, గత 4-5 ఏళ్ళుగా చదువుతున్న వాళ్ళు, సీరియస్ ఉన్న వాళ్ళు, డబ్బులకు కొనుగోలు చేసే వాళ్ళకు కాదు ఉద్యోగాలు ఇచ్చేది, కష్టపడ్డ వాడికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు కనుక సిలబస్లో ముట్టుకున్న, ప్యాటర్న్ మార్చినా అది గందరగోళానికి దారిస్తుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మైండ్ సెట్లో గందరగోళం వస్తుంది. ఇప్పటికే విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి విషయంలో ముట్టుకోవద్దు. ఇమ్మీడియట్గా టీఎస్పీసీ కొత్త బాడీ, బహుశా ఈ నెల లాస్ట్ వరకు బాడీ ఏర్పడుతుంది. ఆ కొత్త బాడీ ఎలాంటి గందరగోళానికి క్రియేట్ చేయకుండా నీతిగా, నిజాయితీగా బయోమెట్రిక్ విధానంలో ఎగ్జామ్స్ పెట్టాలి. దాంట్లో కొత్త ఉద్యోగాలు, టెక్నికల్ డిపార్ట్మెంట్లో కొత్త ఉద్యోగులను పెట్టుకోండి. అవుట్సోర్సింగ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఒక సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ పెట్టే ప్రయత్నం చేయండి. మీరు కేరళ అధ్యయనం చేయవచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ విధానాన్ని అధ్యయనం చేయవచ్చు. చేసిన వాటికి కొత్త నోటిఫికేషన్లకి ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉంటే చూడాలా. మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్లోగా పూర్తి చేసే ఒక ప్రయత్నం చేయాలి. ఆ మేనిఫెస్టో ప్రకారం, తేదీల ప్రకారం నోటిఫికేషన్లు కంపల్సరీగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఉద్యోగాలు పెంచే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం నోటిఫికేషన్కి పోస్టులు కలపండి. 503కు మరొక 200 ఉద్యోగాలు, 300 ఉద్యోగాల గ్రూప్ అని కలపండి. 783 ఉన్నటువంటి ఉద్యోగాలకి మరొక 1211 ఉద్యోగాలు కలిపి 2000 ఉద్యోగాలతో గ్రూప్ 2 పెట్టండి. 1300 ఉన్నటువంటి గ్రూప్ 3 ఉద్యోగాలకు 3000 వేసి గ్రూప్ 3 ఉద్యోగాలు పెట్టండి. ఎందుకంటే 2016లో గ్రూప్ 2 అయింది. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తయింది. గ్రూప్ 1 వరకు అంటే ఇప్పటివరకు దిక్కే లేదు, ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టలేదు. గ్రూప్ 3 ఇప్పటివరకు తేదీలు ఇవ్వాల. గ్రూప్ 2, గ్రూప్ 3 కలపాలన్నటువంటి అంశాలు కూడా డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లు ఇదే విధంగా గ్రూప్ 2ని గ్రూప్ 2 గానే, గ్రూప్ 3 గానే, గ్రూప్ 1 గానే సిలబస్ ముట్టుకోకుండా అదే పేపర్లతో ఎగ్జామ్స్ పెట్టండి. ఎక్కువ మంది న్యాయం చేసే ప్రయత్నం చేయండి. మరికొంతమంది డౌట్స్ ఏంటంటే, నేను అప్పుడు అప్లై చేసుకున్నా, ఇప్పుడు నా ఏజ్ దాటిపోతుంది, నాదేమైనా పోతుందా, అర్హత పోతుందని అంటున్నారు. అవి కూడా ఏమి పోదు. లాస్ట్ టైం అప్లై చేసుకున్న అప్లికేషన్ అలాగే ఉంటవి. ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇస్తే అప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏది కానీ ఇబ్బంది కాదు. పాత అప్లికేషన్లతోనే ఎగ్జామ్ అని నిర్వహిస్తారు. పాత ప్యాటర్న్ విధానంలోనే ఎగ్జామ్ పెట్టాలా. కానీ ఎలాంటివి ముట్టుకోవద్దని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మారొద్దు అంటున్నా, మార్చరాదు అంటున్నా. కాబట్టి దీనికి అందరూ కూడా మీ యొక్క కామెంట్స్ కింద పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ విద్యార్థులు గోస తీస్తున్నారు. అక్రమాలు పాల్పడింది గత గవర్నమెంట్. ఈ నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు గత గవర్నమెంట్. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకుందన్న ఆశావాద దృక్పథంతో ఉన్నాం. రేపు ఫిబ్రవరిలో టీఎస్పీసీ సభ్యులు, కొత్త సభ్యులు ఏర్పాటైన మరుక్షణమే పెండింగ్లో ఉన్నట్టు రిజల్ట్స్ మొత్తం కూడా రిజల్ట్స్ ఇవ్వాలా. ఎగ్జామ్ సంబంధించిన తేదీలు ఇవ్వాలా, డేట్లు ప్రకటించండి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల పేరుతో, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో వీటి ఆలస్యం చేసే ప్రయత్నం చేయవద్దు. చేస్తే మీ పార్లమెంట్ ఎన్నికలపైన ప్రభావం పడుతుంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక డెట్టి పరిస్థితులలో సిలబస్ మారదు, ఎగ్జామ్ విధానం మారదు అని 100% నమ్ముతున్నా. మార్చే ప్రయత్నం చేస్తే కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడతాను, ఎక్కడికి పోము. చాలామంది ఇప్పుడు సరిగా మాట్లాడతలేరు సార్, ఇంతకుముందు టీఆర్ఎస్ మీద మాట్లాడినట్టుగా అంటే అదే విధంగా ఉన్నాం, ఎలాంటి తేడా లేదు. ప్రభుత్వం గనక, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గనక విద్యార్థులకు న్యాయం చేయకపోతే, టీఎస్పీ సభ్యులు ఏర్పాటైనాక ఫిబ్రవరి 28లోగా మనకు అన్నిటి అంశాలపైన క్లారిఫికేషన్ లేకపోతే, మనం గతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఏ విధంగా అయితే యుద్ధం చేసినామో
ఇప్పుడు కూడా యుద్ధం కొనసాగుతుంది. అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే మనకు డేట్లు ఇచ్చారు, ఒక వ్యవస్థను ఇచ్చారు, ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన ప్రకారం కనుక వాళ్ళు కదలిక లేకపోతే, వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టకపోతే అప్పుడు మన రంగంలోకి దిగుదాం. టీఎస్పీసీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే నామినేషన్ మన అప్లికేషన్లకు అవకాశం ఇచ్చారు. 600కు పైన అప్లికేషన్లు వచ్చినాయి. వాటి జల్లెడ పడతారు. నీతి నిజాయితీ కలిగినటువంటి, అవగాహన కలిగినటువంటి, నేర్పరులైనటువంటి, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళు, ఈ వ్యవస్థ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క సభ్యులుగా తీసుకొని ఆ టీఎస్పీసీని పూర్తిగా ప్రక్షాళన చేసి, టెక్నికల్ డిపార్ట్మెంట్లను పర్ఫెక్ట్ చేసి, కోర్టుకు పోకుండా, ఏ ఉద్యోగాలు కోర్టుకు పోకుండా నోటిఫికేషన్లోని అన్ని సక్రమంగా ఇచ్చి, క్వాలిఫికేషన్లు ఇచ్చి, రిజర్వేషన్లు ఇచ్చి, ఇన్ టైంలో ఎగ్జామ్లు పూర్తి చేసే విధంగా ఈ కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది అన్నటువంటి ఆశావాద దృక్పథంతో ఉన్నాము. వాళ్ళు కనుక పని మొదలు పెట్టకపోతే మన పని మనం మొదలు పెడతాం. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ప్రశ్నించే గొంతులకి అండగా ఉంటే నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ సిలబస్ని, ఎగ్జామ్ విధానంని గ్రూప్ 1లో ఉన్న 6 పేపర్లు యథావిధిగా అలాగే ఉంచాలి. గ్రూప్ 2లో ఉన్న 4 పేపర్లు అదే విధంగా ఉంచాలి. గ్రూప్ 3లో ఉన్న 3 పేపర్లు అదే విధంగా ఉంటాయి. దానితో పాటు కూడా సిలబస్ కూడా ఏమీ మారదు. తెలంగాణ మూమెంటులలో తగ్గించే అవకాశం ఉందని పుకార్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చరిత్రనే. అది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్రనే. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు, జీఓఎంను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు, సిడబ్ల్యూసి తీర్మానం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఆ సిడబ్ల్యూ తీర్మానం ప్రకారమే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనే అంశం మీరు అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటులో బిల్లు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు, మద్దతు ఇచ్చింది బీజేపీ గవర్నమెంటు. ఈ చరిత్రను ఎవరు మారుస్తారు? మార్చడానికి అవకాశాలు. చివరి దశ ఉద్యమంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి 2009 వరకు ఉంటే ఉండవచ్చు. మరి 2001 కంటే ముందు ఆ తెలంగాణ ఉద్యమంలో మరిచెన్నారెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తినే. పౌర సంఘాల పాత్రని బ్రహ్మాండంగా పనిచేసింది. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది కృషి చేశారు. కేసీఆర్ కూడా కృషి చేసిండు. చరిత్రని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. అది జరిగిన సత్యం. కాబట్టి చరిత్రను చరిత్రగానే చూడాలా. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమం చేసింది కాబట్టి దాన్ని పక్కన పెడతామంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఎంత యుద్ధం చేసిన వాడని మీ అందరికీ తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ అనేది రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఆ చరిత్రను పక్కన పెట్టలేం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానికి కృషి చేశారు. అక్కడ అంతా జరిగిన సత్యం, జరిగిన చరిత్ర మార్చడానికి ఎవరికి ఏం లేదు. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి చరిత్ర మార్చేస్తే మరి ఉద్యమం చేసిన వాళ్ళు మరి పాత్ర అనేది ఎట్లుంటుంది? అక్కడ పాత్ర కంపల్సరీగా ఎవరి పాత్రను వాళ్ళు పోషించారు. విద్యార్థుల పాత్ర ఉంది, మరి విద్యార్థుల పాత్ర లేదని చెప్పేసి మనం చరిత్ర మార్చే ప్రయత్నం చేస్తామా? కాబట్టి చరిత్ర మారదు, చరిత్రగానే మిగిలిపోతుంది. కాబట్టి సిలబస్సులు ఎలాంటి చేంజెస్ ఉండవని నేను 100% నమ్ముతా ఉన్నా. కాబట్టి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మారొద్దు. మార్చే ప్రయత్నం చేస్తే మనం కొట్లాడుతాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి సందర్భం, 4-5 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కాకూడదు. తొందరలో ఎగ్జామ్ పెట్టాలా, ఇంకా ఆలస్యం చేయకూడదు. కాబట్టి పాత సిలబస్ ప్రకారమే, ఉన్న ఎగ్జామ్ విధానం ప్రకారమే పెట్టాలి. తేదీలు ప్రకటించాలి. జరిగిన పరీక్షలకు ఫలితాలు ఇవ్వాలి. విద్యార్థులకు న్యాయం చేయాలా. ఎందుకంటే ఇది నిరుద్యోగుల కష్టార్జితం పైన, నిరుద్యోగుల ఉద్యమాల పైన ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థ అని నిర్మించుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు న్యాయం చేస్తానని నేను భావించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది దీనికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. తేదీలు వస్తాయి. ఇవన్నీ కూడా 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఈ డిసెంబర్లోగా ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. వాళ్ళ వాగ్దానం నిలబెట్టకపోతే మనం వెంటాడుతాం, యుద్ధం చేస్తాం, కొట్లాడుతాం, ఆ ఉద్యోగాలు సాధిస్తాం. ఇదే కాదు, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి
30 లక్షల మంది ఉద్యోగాల ప్రణాళికని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశం. మరికొన్ని అంశాలతో మీ ముందు పంచుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.